5:40 కల్లా ప్రొనౌన్స్ చేసిన ఆల్రెడీ ఆర్డర్ కాపీ ఇప్పుడు నా చేతిలో ఉంది 10 పేజీల. మీరు మీ ఊరు ఎప్పుడు వెళ్తున్నారు మరి? నరసాపురం చాలా కాలం అయింది కదా, 3 ఏళ్ళు అవలా మీ కాన్స్టిట్యున్సీకి వెళ్ళి? రేపు 3 ఏళ్ళు అవ్వలేదు వెంకటకృష్ణ గారు, 4 ఏళ్ళు అయిందండి. 4 ఏళ్ళు అయిందా? నేను అంటే 1 నెల తక్కువ, 1 నెల తక్కువ. నేను 2020 ఫిబ్రవరిలో వెళ్ళా. ఆ తర్వాత 3-4 సార్లు, ఆఖరికి ప్రధానమంత్రి వచ్చినప్పుడు కూడా దారులన్నీ కాపలా పెట్టి రకరకాల విన్యాసాలు. ప్రధాని సభలో నేను ఎట్టి పరిస్థితుల్లో రాకూడదు, ఎందుకంటే ప్రజల్లో నాకున్న స్పందన ప్రధాని గారు ఎదురుగుండా అది డిస్ప్లే అయితే మరి ఆయన ఆ సీను ఊహించుకోలేక మరి నన్ను రానివ్వలేదు, ఎందుకో తెలియదు కానీ నన్ను రానివ్వాల. సరే, ఏది జరిగినా మనం మంచిగా అనుకుంటామే. మరి వెళ్తున్నారా రేపు కోడి పందాలకి? సంక్రాంతి కదా. కోడి పందాలకి వెళ్ళనండి. కోడి పందాలకి నేను ప్రత్యక్షంగా పాల్గొను, కానీ నేను రేపు ఉదయం రాజమండ్రి మార్నింగ్ ఫ్లైట్ దిగి మా ఊరు వెళ్తాను. భీమవరంలో నా ఇంటి దగ్గరే నాయకుల్ని, మా నియోజకవర్గ ప్రజల్ని, ఇంకా భీమవరం అంటే ఇంకా సందడి కాబట్టి ఎన్నో కొన్ని వేల మంది, దగ్గర ఆ 4 రోజుల్లో 1,00,000 మంది ఫ్లోటింగ్ ఉంటుంది కాబట్టి అందులో నన్ను చూడటానికి వచ్చే వాళ్ళు కూడా వేల సంఖ్యలోనే ఉండే అవకాశం ఉంది. కాబట్టి నేను మోస్ట్ ఆఫ్ ద టైం ఎక్కడైనా ఏదైనా చిన్న ఫంక్షన్ ఉంటే 10 నిమిషాలు 20 నిమిషాలు వెళ్ళినా ఐ విల్ బి అవైలబుల్ టు ది పీపుల్. బికాస్ నాకు ఎంతోమంది ఆ కృష్ణా జిల్లా నుంచి, గుంటూరు జిల్లా నుంచి, ఈవెన్ నెల్లూరు నుంచి కూడా కొద్దిమంది అక్కడికి వచ్చి కలుస్తామని చెప్పి అన్నారు. సో కాబట్టి ఐ విల్ బి అవైలబుల్ అట్ మై హోమ్ ఫర్ నా నియోజకవర్గ ఓటర్లే కాకుండా అందరికీ కూడా ఒక 4 రోజుల పాటు అక్కడ ఉండి, రేపు పార్లమెంట్ అయిన తర్వాత నేను రిజైన్ చేసి ఈ పార్టీని వదిలించుకుని నేను అప్పుడు నియోజకవర్గానికి వస్తా. ఆ మార్గ మధ్యంలోనే అప్పటికి సీట్లు ఏ స్థానం ఎవరికి అన్నది తేలిపోతుంది. ఆ తర్వాత నేను ఆ కూటమిలోని ఒక పార్టీలో జాయిన్ అయ్యి కూటమి అభ్యర్థిగా నేను ఇంకప్పటికి ఫిబ్రవరి లాస్ట్ వీక్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఇది నోటిఫికేషను. సో మార్చ్ లాస్ట్ వీక్లో ఆర్ ఎర్లీ ఫస్ట్ వీక్ ఆఫ్ ఏప్రిల్లో ఎలక్షన్లు ఉంటాయి కాబట్టి ఇంకా అయిపోయింది. ఇంకా ద టైమ్ ఈజ్ టూ షార్ట్ నౌ. సో ఇంకా అక్కడే ప్రజాక్షేత్రంలోనే